నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. సార్వత్రిక ఎన్నికల వేళ మళ్లీ రఫేల్ రగడ మొదలైంది. రక్షణ శాఖ నుంచి రఫేల్ కొనుగోలు ఒప్పంద పత్రాలు చోరీకి గురయ్యాయని కేంద్రం సుప్రీంకోర్టుకు నివేదించడం సంచలనమైంది. రఫేల్ పత్రాలు చోరీ అయ్యాయంటే అందులోని సమాచారం నిజమేనని, అంటే ఒప్పందంలో అవినీతి రుజువైందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని మోదీపై నేడు విరుచుకుపడ్డారు. 30,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ మోదీని విచారించాల్సిందేనన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులకు నాపై ఉన్న ద్వేషం కొత్త పుంతలు తొక్కుతోంది. నన్ను విమర్శించడంలో పోటీ పడుతున్నారు. స్వార్థ రాజకీయాల కోసమే వారు పనిచేస్తున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. ఈ నేపథ్యంలో మళ్లీ రగడగా మారిన రఫేల్ పైన తదితర అంశాలపైన ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు రావుల శ్రీధర్ రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, రాజకీయ విశ్లేషకులు; జీవీ రెడ్డి గారు, పీసీసీ అధికార ప్రతినిధి, రాజకీయ విశ్లేషకులు; విక్రమ్ పూల గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు. శ్రీధర్ రెడ్డి గారు, రఫేల్ కుంభకోణంపై ఖచ్చితంగా మోదీని విచారించేసిందని రాహుల్ గాంధీ ఇక్కడ పట్టుబడుతూ ఉన్నారు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో విపక్షాలు చేస్తున్న రాద్ధాంతాన్ని బీజేపీ ఇక్కడ ఎలా చూస్తుందంటారు? రాఫెల్ కుంభకోణంపై దర్యాప్తు జరపాలని చెప్పి కాంగ్రెస్ అధ్యక్షుడు ఎట్లయితే మాట్లాడుతున్నారో ఎంత కూడా అర్ధరైతే మాటలు. ఇప్పటికే 2 సార్లు మొట్టికాయలు వేయించుకున్నారు. సుప్రీంకోర్టుకు పోయినారు. రాఫెల్ యుద్ధ విమానాల్లో కొనుగోలులో కుంభకోణం ఉందని చెప్పి దాన్ని చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు వాళ్ళకి ఏమైనా అనుకూలంగా తీర్పిస్తే, లేకపోతే దాని మీద దర్యాప్తు జరపాలని చెప్పేసి మాట్లాడినా కానీ దర్యాప్తు జరపాలన్నారు కాబట్టి దీంట్లో ఏదో మతలబు ఉందని చెప్పేసి దేశం మొత్తం రాద్ధాంతం చేయాలని చూస్తే సుప్రీంకోర్టు దీంట్లో మారడానికి ఏం లేదు, దాంట్లో విచారణ చేయడానికి ఏం లేదని చెప్పేసి దాన్ని పొమ్మని చెప్పారు. అంతటితో దాన్ని ఆగకుండా మళ్ళీ 1-2 పత్రికల్లో వాళ్ళకి అనుకూలంగా ఉన్న పత్రికల్లో లేనిపోయి రాయించి ఏదో డిసెంట్ నోట్ రాశారని, ఇండియన్ నెగోషియేటింగ్ టీం ఇట్లా రాసిందని, అట్లా రాసిందని. జనరల్గా ఇప్పుడు ఏదైతే ఈ లావాదేవీలు చేయడం కోసం నియమించిన టీం ఏదైతే ఉందో, బృందం ఏదైతే ఉందో, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అదే సమయంలో ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీసర్ కూడా ఈ యొక్క బృందం చేసేటువంటి పని సమీక్షిస్తూనే అవసరమైన మేరకు అనేది జోక్యం చేసుకుంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. చాలామందికి చాలాసార్లు తెలిసే అవకాశం కూడా లేదు. బేసికలీ రక్షణ శాఖ కొనుగోళ్లకు సంబంధించి చాలా నిగూఢంగా ఉంటాయి. వాటిని జాగ్రత్తగా దాచిపెడతారు. వాటి గురించి ఎక్కువగా బయట చర్చ చేయరు. కానీ కాంగ్రెస్ పుణ్యం అని చెప్పేసి ఈ దేశంలో ఇవన్నీ కూడా ఇవాళ అన్వాంటెడ్ థింగ్స్ అన్ని కూడా బయటకు వచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ మళ్ళీ కాగ్ నివేదిక పార్లమెంట్కి వెళ్ళేదని చెప్పారు. కాగ్ నివేదిక పార్లమెంట్లో ఇస్తే కాగ్ నివేదిక ఏం చెప్పింది? మీరు యుద్ధ విమానాల కొనుగోలు డైరెక్ట్గా విమానం టు విమానం చూస్తే 2.87% తక్కువలో ఉంది. ఓవరాల్గా అడిషనల్గా మనకు వచ్చినటువంటి బెనిఫిట్స్ అవన్నీ కలిపి చూస్తే దగ్గర 7% పైగా గతంలో కంటే యూపీఏ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం కంటే చీప్గా ఉంది, ఇప్పుడు తక్కువ రేట్లో కొన్నారని చెప్పేసి కాగ్ నివేదిక కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏదో 4 పేజీలు చింపుకొచ్చారు లాస్ట్లో. దాంట్లో ఏం రాశారు వాళ్ళు? మేము నెగోషియేట్ చేస్తూ ఉన్నాం, పిఎంఓ ప్యారల్గా ఇన్వాల్వ్ అవుతుందనేటువంటి విషయాన్ని రాస్తే డిపార్ట్మెంట్స్ మధ్యలో జనరల్గా 2 శాఖల మధ్యలో ఇటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరగడం అనేది ముందు వెనక ఏం జరిగిందో తెలియకుండా అంతవరకే రాయడం, తీసుకొచ్చి దాన్ని చూపించడం అనేది సరైన పద్ధతి కాదు. 2 డిపార్ట్మెంట్స్ మధ్యలో ఇటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు చాలా సాధారణం. వాళ్ళు రాస్తారు, వీళ్ళు క్లారిఫికేషన్ ఇస్తారు. వీళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏం కూడా దెబ్బతినట్లేదు, ఎండ్ ఆఫ్ ద డే నేషనల్ ఇంట్రెస్ట్ అని చెప్పే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఏం తెలియకుండా ఒక పేజ్ లాస్ట్లో ఉన్నదాన్ని తీసుకొచ్చి, ఇప్పుడు మీరు ఒక బృందం 7 మందిని 10 మందిని పంపించారనుకోండి, దాంట్లో ఒకళ్ళిద్దరు డిసెంట్ రాసినంత మాత్రాన ఆ పత్రం మొత్తం వాలిడ్ కాకుండా పోతుందా? ఆ నెగోషియేషన్ వాలిడ్ కాకుండా పోతుందా? మెజారిటీ ప్రివేల్స్ ఆల్ ద టైమ్స్. ఒక మీరు కమిటీ వేసినప్పుడు అది మీరు రాజ్యాంగ ధర్మాసనం నుంచి దగ్గర పడితే మామూలు కోర్టుల వరకు కూడా అది పనిచేస్తుంది. చిన్న చిన్న డెమోక్రటిక్ అప్రోచ్ మనం అందరం రోజువారీ కార్యక్రమాలు చేసే దగ్గర కూడా ఎక్కువ మంది చేసినటువంటి ఒపీనియన్ని మనం కన్సిడర్ చేస్తాం. ఇవన్నీ దగ్గర పెట్టుకొని ఏదో 30,000 కోట్లు దోచిచ్చారు. 30,000 కోట్లు ఎట్లా దోచిస్తారండి? ఆఫ్సెట్ పార్ట్నర్కి ఎప్పుడు డబ్బులు వస్తాయి? ఈ దేశం నుంచి ఆడ ఫ్రాన్స్ కంపెనీకి డబ్బులు పోయి వాళ్ళు మళ్ళీ వీళ్ళకి ఇచ్చిన ఆర్డర్లో వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి దాన్ని మళ్ళీ అక్కడికి వెళ్తే సంతృప్తికరంగా ఉంటే డబ్బులు వస్తాయి. ఊరికే 30,000 కోట్ల రూపాయలు ఇస్తారా? ఇవన్నీ ఏంటంటే అనిల్ అంబానీకి దోచిపెట్టారు. అనిల్ అంబానీ యొక్క ఎంపిక విషయంలో భారత ప్రభుత్వానికి సంబంధం లేదు. అన్నటువంటి దసాల్ట్ ఏవియేషన్ కంపెనీ వాళ్ళకు ఒక ప్రాతిపదిక ఉంటుంది. ఆ ప్రాతిపదిక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళు పిలుస్తారు. వచ్చిన కంపెనీల నుంచి వాళ్ళకి నచ్చిన కంపెనీని రేపు పొద్దున ఈ విడిభాగాలు తయారు చేయడానికో 30% ఆఫ్సెట్ క్లాజ్ అవుతుందో చేసేటువంటి సామర్థ్యం ఉన్న కంపెనీని ఎంచుకుంటారు. బాధ మనకు అనిల్ అంబానీ కాదు కదా. ఇక్కడ దసాల్ట్ ఏవియేషన్ అనేది మనకు రాఫెల్ యుద్ధ విమానాన్ని మనం ఏదైతే కొనుగోలులో ఉన్నటువంటి ఒప్పందాల ప్రకారం ఆ టెక్నాలజీతో మనకి ఇవ్వాలా, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలా, అది వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. దానికి ఫ్రెంచ్ ప్రభుత్వం కూడా గ్యారంటీ ఉంది. జీవీ రెడ్డి గారు, రఫేల్ పత్రాలు చోరీకి గురయ్యాయని కేంద్రమే ఒప్పుకుంది. అలాంటప్పుడు
ఈ ఒప్పందంలో అవినీతి జరిగినట్లు రుజువైందని రాహుల్ గాంధీ చెప్తూనే ఉన్నారు. అంటే మొదటి నుంచి రాహుల్ గాంధీ ఏవైతే ఆరోపణలు చేశారో వాటికి బలం చేకూర్చే విధంగా ఇప్పుడు పత్రాలు పోయే అంశం కూడా ఇక్కడ దోహదం చేసిందంటారా? ప్రతిపక్షంలో మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంటే మీరు అది పోషించొద్దు అన్నట్టుంది. కరెక్ట్గా శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు వాస్తవమే. కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే డిఫెన్స్కి సంబంధించినటువంటి అంశాల గురించి పబ్లిక్గా మాట్లాడుకోవడం, ఇక్కడ దాకా చర్చలు సుప్రీంకోర్టు దాకా వెళ్ళటము, ఇక్కడ దాకా రావడం కొంచెం బాధాకరమైన అటువంటి అంశమే. కానీ ఏం చేద్దాం, ఒక అనుమానం వచ్చింది, అలిగేషన్ చేశాం, మరి అలాంటప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఈరోజు డిఫెన్స్కి సంబంధించినటువంటి అంశాలు చూసినట్లయితే ఒక రాఫెలే కాదు, చాలా అంశాలు ఉన్నాయి. మరి అన్ని అంశాలు అలిగేషన్స్ తీసుకురాలేదే, అసలు ఏవి కొంటున్నారో ఎలా జరుగుతుందో ప్రొసీజర్ ఒక మూడో కంటికి కూడా తెలియట్లేదే. ఎందుకంటే వాటిల్లో పారదర్శకత ఉంది కాబట్టి దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఎక్కడైతే అనుమానాలు వచ్చినాయో, ఏ అంశం మీద అయితే అనుమానాలు వచ్చినా ఆ అంశాలనే లేవనెత్తడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా వచ్చిన అనుమానం కూడా ఏంటి, ప్రైసింగ్. రెండోది వచ్చేసరికి పార్ట్నర్, ఆఫ్సెట్ పార్ట్నరు. మూడోది వచ్చేసరికి ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదనేది ఒక అంశం. ఈ మూడు అంశాల మీద మాకు అనుమానం వచ్చి అలిగేషన్ చేసినప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఎవరు, సుప్రీంకోర్టు దాకా బీజేపీ. మేము అడిగింది ఏంటి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏమన్నాం. జాయింట్ పార్లమెంటరీ సుప్రీం కదా, సుప్రీంకోర్టు కంటే కూడా పార్లమెంట్ సుప్రీం. దాంట్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీలు ఎవరు ఉంటారు, కాంగ్రెస్ మెంబర్సే ఉండరు. రాజ్యసభ నుంచి లోక్సభ నుంచి బీజేపీ మెంబర్స్ ఉంటారు, కాంగ్రెస్ మెంబర్స్ ఉంటారు. మనం అందరం కూర్చొని మీరు చూపించండి పేపర్లు, మేము చూస్తాము, జరిగింది ఏదైనా ఉంటే స్పీకర్ ముందు పెడతాము, లేకపోతే లేదు. అంటే మెంబర్స్ వాళ్ళు చూస్తే బయటికి రాదు కదా అంశము. ఇక పార్లమెంటు మెంబర్స్కే మీరు చూపించినప్పుడు ఇంకెవరికి చూపిస్తారు, ఈ దేశంలో పార్లమెంటే సుప్రీము, మరి వాళ్ళకే చూపించినప్పుడు ఎవరికి చూపిస్తారు. ఆ జేపీసీకి మీరు ఒప్పుకొని నేపథ్యంలోనే ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది, ఒక అంశం. రెండో అంశం వచ్చేసరికి ఏం జేపీసీ కొత్త కాదే, డిఫెన్స్ అంశాలు బయట పెట్టడం కొత్త కాదే. 1987లో ఇదే వీరు బోఫర్స్ స్కామ్ గురించి అడిగినప్పుడు ఆ రోజు బోఫర్స్ స్కామ్స్ మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయలేదా? మరి ఆ రోజు వీరు బోఫర్స్ స్కామ్స్ గురించి దేశవ్యాప్తంగా పోయి చర్చ పెట్టినప్పుడు మరి ఆ రోజు భారతదేశం ప్రతిష్ట పోలేదా? ఆ రోజు వీళ్ళకి గుర్తు రాలేదా? అది డిఫెన్స్కి సంబంధించినటువంటి అంశము, దేశ రక్షణకు సంబంధించినటువంటి అంశము. ఏదనంటే మనం లోపల తేల్చుకోవాలి, బయటికి రాకూడదని ఎంత రచ్చ చేశారు. లాస్ట్ టైం సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఇది క్లీన్గా ఉందని చెప్పలేదు. వాళ్ళు ఏమన్నదంటే కొన్ని అంశాలను మేము ఇంటర్ఫియర్ కాలేము, సో మీరు తేల్చుకోమని చెప్పింది. అది కాగులో తేల్చుకుంటారా, కాగుతో ఆడిట్ చేయించుకుంటారా, లేకపోతే పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి వెళ్తారా అనేది మీరు చూసుకోమని చెప్పడం జరిగింది. తర్వాత బయటకు వచ్చి దాన్ని వీళ్ళే చూసారా, మాకు క్లీన్ రిపోర్ట్ ఇచ్చింది సుప్రీంకోర్టు అని చెప్పడం జరిగింది. బట్ తర్వాత ఏమైంది, హిందూ పేపర్లో దానికి సంబంధించినటువంటి కొన్ని నోట్స్ తీసుకొని పబ్లిష్ చేస్తే నిర్మలా సీతారామన్ గారు సాక్షాత్ పార్లమెంట్ సాక్షికి ఏమన్నారు, అవన్నీ డూప్లికేట్ నోట్సు, సంబంధం లేనివి అన్నారు. మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఏం చెప్పారు నిన్న అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గారు కేకే వేణుగోపాల్ గారు, ఇదే హిందూ పేపర్ వాళ్ళు అక్కడి నుంచి తస్కరించి పబ్లిష్ చేశారన్నారు. మరి తస్కరించి పబ్లిష్ చేశారంటే అవి ఒరిజినల్ అనే కదా. మరి పార్లమెంట్ సాక్షిగా నిర్మలా సీతారామన్ గారు ఎలా చెప్తారు అవి డూప్లికేట్ కాపీస్ ఒరిజినల్ కాపీస్ అని కాదు అని చెప్పేసి? అంటే ఏదో ఒకటి నిర్ణయించుకోవాలి. హిందూ పేపర్లో వేసింది డూప్లికేట్ కాపీస్ అయితే మీ దగ్గర పైన ఒరిజినల్, మీ దగ్గర ఒరిజినల్ వీళ్ళకి వచ్చినాయంటే మరి నిర్మలా సీతారామన్ గారు చెప్పింది అబద్ధం. అంటే ఒక అనుమానాలు అయితే ఎవరు క్రియేట్ చేశారు, అనుమానాలకు ఎవరు తావిస్తున్నారు, మీరే కదా. విక్రమ్ గారు, రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో 30,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ ఒప్పంద పత్రాలు చోరీ అవటాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలంటారు? అదేవిధంగా ఇక్కడ ఎలాంటి అనుమానాలకు తావిస్తుందంటారు? రఫేల్ కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత, అంటే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత, వాళ్ళ ఆఫీసులోకి వచ్చిన తర్వాత 2015 నుంచి జరుగుతున్నటువంటి ఒక సంఘటనలు మనం చూసినట్లయితే ఏదైతే ప్రతిపక్షాలు చేస్తున్నాయో కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆరోపణలకి ఆ వాదనకు బలం చేకూరుతుంది అనేటువంటిది ఈరోజు చాలా స్పష్టంగా ఉన్నది. నిన్న కూడా మనం చూసాము, సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ గారు వాదించిన వాదనల్లో ఎటువంటి పసా లేదనేటువంటిది మనకి చాలా స్పష్టంగా తెలిసిపోతున్నది. ప్రభుత్వం తప్పు మీద తప్పు చేసినట్టుగా మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ముందు వాళ్ళు ఏమన్నారు, అంతకుముందు యూపీఏ ప్రభుత్వంలో ఫ్రాన్స్కి ఇండియాకి మధ్య జరిగినటువంటి ఒప్పందం అది రఫేల్. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత దసో ఏవియేషన్ అనేటువంటి సంస్థ, అది ప్రైవేటు సంస్థ, అది దానికి ఫ్రాన్స్కి సంబంధం లేదు. అంటే ప్రభుత్వానికి ఫ్రాన్స్ ప్రభుత్వంతో చేసుకున్నాం అనేటువంటి దాని మీద వాళ్ళు చెప్పారు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే అది ఒక ప్రైవేటు సంస్థ, భారతదేశం ఒక ప్రైవేటు సంస్థతో ఒప్పందం చేసుకుంది అనేటువంటిది. కాకపోతే ఏంటంటే రఫేల్ తయారీ సంస్థ అది. కాకపోతే ఏంటంటే రేపొద్దున ఏదన్నా భవిష్యత్తులో ఏదన్నా జరిగితే ప్రభుత్వం దానికి గ్యారెంటీ ఇవ్వదు. ఇంత శ్రీధర్ రెడ్డి గారు చెప్పారు, కానీ దానికి గ్యారెంటీ లేదు. ఫ్రాన్స్ ప్రభుత్వం ఎటువంటి పూచీకత్తు పడదు, అది దాంట్లో స్పష్టంగా ఉన్నది అన్నమాట. అందువల్ల వాళ్ళు ఏదైతే చెప్పారో ఫ్రాన్స్ ప్రభుత్వంతో మేము ఒప్పందం చేసుకుంటున్నాం అనేటువంటిది అది కరెక్ట్ కాదు అనేటువంటిది తేలింది. అదేవిధంగా
ఈ ప్రైస్కి సంబంధించి ఇది భద్రతా వ్యవహారానికి సంబంధించింది, దేశ భద్రతకు సంబంధించింది. దీన్ని కనుక రివీల్ చేస్తే అది దేశ భద్రతకే చాలా ప్రమాదం. ఈ వివరాలన్నీ కూడా శత్రు దేశాలు తెలుసుకుంటాయి. అంటే అందులో ఎటువంటి పార్ట్స్ ఉపయోగించారు, దాని యొక్క సామర్థ్యం ఏంటి, ఇటువంటి రహస్యాలన్నీ బయటపడతాయి. కాబట్టి మేము ప్రైసింగ్ చెప్పమన్నారు. తర్వాత ఏమైంది, ఆ ప్రైసింగ్లో కూడా కొంత వాళ్ళు చెప్పిన దానికి అంటే ఎక్కువగా పే చేస్తున్నారు అనేటువంటిది అది స్పష్టమైంది. 750 కోట్లు కాదు, అది 1250 కోట్లు అనేటువంటిది తేలింది. తర్వాత సుప్రీంకోర్టుకు కూడా వీళ్ళు అది డిస్క్లోజ్ చేయడానికి నిరాకరించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏంటంటే సీల్డ్ కవర్లో ఇవ్వమని అడిగింది. అప్పుడు ఏం చెప్పారు, మళ్ళీ పార్లమెంటులో అంటే సిఏజీ రిపోర్టు పార్లమెంట్కి వెళ్ళింది. సిఏజీ రిపోర్ట్ని పిఎస్సి ఓకే చేసింది. అందువల్ల అది మీకు ఇస్తున్నామని చెప్పారు. చెప్పిన నేపథ్యంలో ఏమనుకున్నది సుప్రీంకోర్టు కూడా, సిఏజీ ఆడిట్ అయింది, దాన్ని పిఎస్సి కూడా దానికి అంటే ఆమోద ముద్ర వేసింది. కాబట్టి అందులో ఏమీ జరిగేటువంటి అవకాశం లేదనేటువంటి దాని మీద చేశారు. కానీ తర్వాత ఏం తెలిసింది, అసలు సిఏజీ రిపోర్ట్ అప్పటికి ఇవ్వలేదు, పార్లమెంట్లో ప్రవేశపెట్టలేదు అనేటువంటి తెలిసింది. తర్వాత సబ్సిక్వెంట్గా సిఏజీ ప్రవేశపెట్టింది. అప్పటికే సీతారామన్ గారు ఏమన్నారు, ఏదైతే ఇప్పుడు హిందూ పేపర్లో కొన్ని ఇవి వచ్చినాయి, ఇది ఒక నెగోషియేషన్ టీము అక్కడ సంప్రదింపులు జరుపుతూ ఉంటే ఇక్కడ పిఎంఓ ఆఫీస్ నుంచి ఇంకొక బృందం వెళ్ళింది, వాళ్ళతో కూడా డైరెక్ట్గా నెగోషియేట్ చేస్తుంది అనే దాని మీద కొన్ని వార్తలు వచ్చినాయి. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, 8 పేజీల నివేదిక ఇచ్చారు. ఎవరైతే నెగోషియేషన్ టీం ఉందో అది ప్రభుత్వానికి అందజేశారు. అందజేసిన సమయంలో అందులో కొన్ని పేజీలు హిందూ పేపర్లో వచ్చినాయి. హిందూ పేపర్లో ఎలా వచ్చినాయి ఏంటి అనేటువంటిది వాళ్ళు డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. నిన్న రామ్ గారు కూడా చెప్పారు, మాకు వచ్చినటువంటి సమాచారాన్ని ఏ విధంగా వచ్చిందనే దాని మీద నేను డిస్క్లోజ్ చేయను, ఐ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ అని కూడా మాట చెప్పారు. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్. అది ఆయన ఎందుకు చెప్పారు, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్. కానీ నిన్న వేణుగోపాల్ గారు అసలు ఎంత వీక్గా ఆయన వాదించారనంటే, ఇవి ఏదో ఆఫీసులో మాజీ ఉద్యోగులు తస్కరించారనేటువంటి మాట మాట్లాడారు. అందువల్లనే వాళ్ళ ప్రతిపక్షాలు కూడా ఏమడుగుతున్నాయి, కొన్ని పత్రాలనే మీరు కాపాడలేని వాళ్ళు దేశాన్ని ఏ విధంగా కాపాడతారనేటువంటి మాట మాట్లాడింది. తస్కరణకు గురైనయా లేదా అనేటువంటిది మీరు పక్కన పెట్టండి, అందులో ఉన్నది వాస్తవా కాదా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనే మాట ఆయన చీఫ్ జస్టిస్ గారు కూడా చెప్పారు. కాబట్టి ఇవన్నీ మనం చూసినప్పుడు ఏదైతే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయో అవి దానికి బలం చేకూరే విధంగా ఇందులో ఏదో జరిగింది, ప్రభుత్వం వాస్తవాలు కప్పిపెడుతుంది, అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతున్నది, నిజాలు దాచిపెడుతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. మనం సుప్రీంకోర్టు 14వ తారీఖు మళ్ళీ వాళ్ళు వాయిదా వేశారు. సుప్రీంకోర్టు చేసినటువంటి కాస్టిక్ రిమార్క్స్ అది ప్రభుత్వానికి చాలా అంటే తల వంపులు తెచ్చే విధంగా ఉంది అని చెప్పుకోవచ్చు. రెడ్డి గారు, రఫేల్ పత్రాల చోరీపై సిబిఐ దర్యాప్తును కనుక ఆదేశించినట్లయితే దేశానికి భారీ నష్టం కలిగే అవకాశం ఉందని చెప్పి కేంద్ర అంతర్గత దర్యాప్తును కోచిస్తున్నట్టు ఏజీ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇలా చూసుకున్నప్పుడు పత్రాల చోరీపై కేంద్రం ఎలాంటి విచారణ ఇక్కడ సిద్ధంగా ఉందంటారు? పత్రాలు పోయినాయి అంటే ఇంటి దొంగను ఈశ్వరుడు పట్టలే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో అశ్విని కుమార్ పోయిన తర్వాత కూడా ఉద్దేశపూర్వకంగా బొగ్గు కుంభకోణానికి సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కాగితాలు పోగొట్టారు. ఇవాళ ఆ పేపర్లు బయటకు వచ్చినాయంటే హిందూ పత్రికకు మాత్రమే ఎట్లా వచ్చాయని నాకు అర్థం కాలేదు. హిందూ పత్రిక వాళ్ళని నియమించి ఆ యొక్క డాక్యుమెంట్స్ దొంగిలించడానికి ప్రయత్నాలు చేశారా? అంటే మీరు దొంగతనం చేస్తే కూడా పత్రికలు కాబట్టి టీవీలు కాబట్టి మాట్లాడకూడదా? అంటే దాంట్లో ఉన్నటువంటి విషయం కరెక్టా కాదా అనే తర్వాత నిర్ణయించాలి. ముందు ఎట్లా దొంగతనం జరిగిందనే విషయం మీదనైతే ముందు ఏజీ గారు చెప్పిన వాదనలో నిజం ఉందని మనం ఎందుకు అనుకోకూడదు? ఇవాళ సిబిఐ తోటి ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిషన్ అని చెప్పారు. రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయంటే మీరు ఏదైనా ఒకటి అడిగారనుకోండి, పలానా స్థాయి సంఘంతో విచారణ చేయించండి, లేకపోతే ముందు కాగన్నారు, సుప్రీంకోర్టు అన్నారు అది బాగుంది, కాగన్నారు, దాంట్లో ఏమీ కాలేదు, జేపీసీకి వచ్చారు. ఏమంటే ఈ దేశంలో రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ప్రతిపక్షాలు ప్రత్యేకంగా ఏదో ఒక సంఘాన్ని వేయమని వాళ్ళు డిమాండ్ చేసినప్పుడు దేశం అనుకోండి, చూసారా మేము రాజకీయ విజయం సాధించాం, ఖచ్చితంగా దీనిలో తప్పు ఉంది, ప్రభుత్వం తలలు వంచి మెడలు వంచి మేము చేశాం, ఈ రకమైన కార్యక్రమాలు తీసుకొని అనుకూల మీడియా ద్వారా అబద్ధాలను ప్రచారం చేయించడంలో ముందున్నారు. కాబట్టి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా కొన్నిసార్లు మేము విశ్వాసంతో ఉన్నాం కాబట్టి, ప్రభుత్వం దీంట్లో ఎటువంటి తప్పుదల లేని ఒక ధైర్యంతో ఉన్నాం కాబట్టి మేము చేయాలి. ఇప్పుడు ధైర్యంతో ఉంటే వేయచ్చు కదా అంటే నువ్వు ఇవాళ ఇది అడుగుతావు, ప్రతి దాని మీద రేపు ఇదే పనే అంటే ప్రభుత్వాలకు చేయాల్సిన అభివృద్ధి పనుల కన్నా ఏ రాహుల్ గాంధీ ఏ దానపోయే దానేయో ఓ విషయం అడిగితే దాని మీద రోజు కమిటీలు వేసి విచారణ జరపాలా? ఇదే ప్రయత్నాలు ప్రభుత్వాలకు ఉండాలా? ఇదే ప్రైమ్ ఎజెండా అయి ఉండాలా ప్రజల కోసం అనేది? జరిగే అభివృద్ధి జరగాల, లేకపోతే ఎవరో ఒకళ్ళు ఒక ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి చేసే ప్రయత్నాలకు మేము వంగిపోయి చేయాలన్నా?
కాబట్టి ఇవాళ దేశంలో ఉన్నటువంటి సమస్యల మీద పోరాడేటువంటి ప్రభుత్వం ఉంది. రాఫెల్ అనే విషయం మీద మీరు నానా రాద్ధాంతం చేసి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలా? ఇవాళ ఒకటి, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందని మనం వేచి చూద్దాం. సుప్రీంకోర్టుకు చెప్పాల్సింది చెప్పాం, సుప్రీంకోర్టు వారే చెప్పారు, మళ్ళీ తేదీ ఇచ్చారని చెప్పి. కానీ గతంలో ఆల్రెడీ ఇది చెప్పలేదు అది చెప్పలేదు అని చెప్పేసి వార్తల్లో వచ్చినట్టు విషయం కాదు. సుప్రీంకోర్టు ఏమీ చూసుకుంటూ కూర్చోదు. ప్రభుత్వం తప్పు చెప్తే అభిశంసిస్తారు, వాళ్ళు మాట్లాడతారు ఇట్లా కాదని చెప్పేసి. ఏది చేసినా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ఆలోచనతో చేసేటువంటి ఒక ప్రయత్నమే తప్పితే దీంట్లో వాస్తవానికి ఎటువంటి అసత్యం లేదనే విషయాన్ని కాగ్ రిపోర్టు మీద గట్టిగా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అంటే మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఏదో ఒకటి రాశారు, బ్యాంక్ గ్యారంటీలు. ఎంత హాస్యాస్పదం అంటే ప్రజలకు తెలియదు అనుకోవాలా. ఇప్పుడు నేను కాంట్రాక్ట్ తీసుకున్నాను అనుకోండి, 1% 1.5% ఓవరాల్ కాంట్రాక్ట్ వాల్యూ మీద ఒక ఈఎండి ఇస్తాను, లేకపోతే ఒక డిక్లరేషన్ ఇస్తాను. అవి ప్రభుత్వానికి ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఒక ఒప్పందం. అక్కడ ఏం జరిగింది, మీరు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలా, ఎన్రామ్ నిర్వచిస్తాడా బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని చెప్పేసి. దెర్ ఆర్ 3 types ఆఫ్ గ్యారంటీస్, బ్యాంక్ గ్యారంటీ, సావరిన్ గ్యారంటీ అంటారు. ఆ ప్రభుత్వం పూర్తిగా ఆ ఒప్పందానికి హామీ ఉండాలా, లేదంటే లెటర్ ఆఫ్ కంఫర్ట్ అంటారు. ఆ ప్రభుత్వం ఇచ్చేటువంటి విషయం ఏంటంటే ఎస్ ఈ యొక్క దసాల్ట్ ఏవియేషన్ ఖచ్చితంగా మీకు డెలివరీ చేస్తుంది, ఆ ఇబ్బంది ఏం లేదు, మేము చూసుకుంటామని చెప్పడాన్ని లెటర్ ఆఫ్ కంఫర్ట్ అంటారు. ఏదీ లేకుండా ప్రభుత్వం ఏదో డబ్బు ఇచ్చేసినట్టు మాట్లాడతారంటండి. మీకు ఆ గూడ్స్ వస్తే మీరు ఆ డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తాయి తెలుసా? ఈ భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బు అక్కడ మన ఫ్రెంచ్ ప్రభుత్వం యొక్క కంట్రోల్లో ఉన్నటువంటి బ్యాంక్కి వెళ్ళి అన్ని ఒప్పందాల మేరకు ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ వచ్చిందంటే ఆ డబ్బు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇంతవరకు ఏమీ ట్రాన్స్ఫర్ కాకుండానే ఇన్ని వేల కోట్లు పోయినాయి, అన్ని వేల కోట్లు పోయినాయి, నరేంద్ర మోడీ తీసుకున్నారు. దొంగలకి అలవాటైనటువంటి పద్ధతిలో మీరు మాట్లాడుతూ ఉన్నారు. జీవిరెడ్డి గారు, రఫేల్ ఒప్పందంపై కాంగ్రెస్ నిరాధార ఆరోపణలని బీజేపీ కొట్టిపారేస్తుంది. కానీ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి అనుమానాలకు ప్రధాని మోదీ ఎలాంటి సమాధానం చెప్పాలి? కాంగ్రెస్కు కాకపోయినా సరే ప్రజలకు ఎలాంటి నిజాలు ఇక్కడ తెలియాలంటారు? పోయినటువంటి డాక్యుమెంట్స్ సామాన్యమైన డాక్యుమెంట్స్ కాదు. మరో ఓ పక్క నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ సాక్షిగా అవి తీసుకున్న పేపర్లు మాకు సంబంధం లేనివంటివి, వారే క్రియేట్ చేసుకున్న పేపర్లు అని చెప్పిన తర్వాత మళ్ళీ ఎలా అంటారు హిందూ రాము గారు లేకపోతే వారికి అనుకూలమైన మీడియా పత్రికలు ప్రకటించారని ఎలా అంటారు? ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాలి. ప్రజలు మోడీ గారిని దించాలని మీరు ఎందుకు అనుకుంటారు? అఖండమైన మెజారిటీతో గెలిపించారు ప్రజలు. ఆ రోజు నమ్మకం ఉంది కదా. ఈరోజు మేము చెప్తే దింపుతారా? మీ మీద నమ్మకంతో గెలిపించారు, అదే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సింది ఎవరు? మీరు. మేమేదో ఆరోపణలు చేస్తే ఆరోపణలు నమ్ముతారా? నిజంగా అలా నమ్మేమంటే మీకు అంత మెజార్టీ 2014లో ఇవ్వరు కదా. భారతదేశంలో దాదాపు 30 సంవత్సరాల తర్వాత 282 సీట్లతో సంపూర్ణ మెజార్టీ ఇచ్చారు మీకు. దాని అర్థం మీద మిమ్మల్ని నమ్మారు అంటే 5 సంవత్సరాల్లో నమ్మని పరిస్థితికి వస్తారా? అంటే ఈ దారిన పోయే దానాయాలు చెప్తేనే ప్రజలు నమ్మి మీకు ఓటు వ్యతిరేకంగా వేసి ఒక కింది స్థాయి నుంచి పైకి ఎదిగిన వ్యక్తిని ప్రధానమంత్రిగా దించుతారా? అంటే మీరు ఎవరు పోగొట్టుకుంటున్నారు నమ్మకం? ఇంకోటి దసాల్ట్ ఏవియేషన్ వచ్చేసరికి డిఫెన్స్ మెటీరియల్ తయారు చేసే ఒక సంస్థ. ఫ్రాన్స్ గవర్నమెంట్ వేరు, దసాల్ట్ ఏవియేషన్ కంపెనీ వేరు. ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి సంస్థ అది, అంతేగాని ఫ్రాన్స్ గవర్నమెంట్కి దానికి ముడిపెట్టకూడదు. ఇది ఒక అంశం. ఇక్కడ ఇంకోటి వచ్చేసరికి ఆఫ్సెట్ కాంట్రాక్టర్కి సంబంధించినంత వరకు ఎవరికి ఇచ్చారు? రిలయన్స్కి ఇచ్చారు. మొదటి నుంచి మేము అడుగుతున్నది ఏంటి? రిలయన్స్ ఏ విధంగా టెక్నికల్గా ఫినాన్షియల్గా ఫీజిబిలిటీ సాధించింది కంపేర్ టు హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ ఉన్నాగా అది ఏ విధంగా వచ్చిందంటే ఇంతవరకు దాని టెక్నికల్ ఫీజిబిలిటీ కానీ లేకపోతే ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ కానీ చెప్పరు. ముందు టెక్నికల్ ఫీజిబిలిటీ పాస్ అవుతేనే తర్వాత నీ ఫైనాన్షియల్ ఫీజిబిలిటీకి వెళ్తారు, తర్వాత నీకు కాంట్రాక్ట్ అవార్డు చేస్తారు. ఇక్కడ ఆ అంశాలు ఏం బయట పెట్టరు. ఒక సంవత్సరం ముందు డీల్ వచ్చే, ఒక సంవత్సరం కాదు, ఒక నెల ముందు అనుకుంటా అది కంపెనీ కూడా ఇన్కార్పొరేషన్ ఉంది. అవన్నీ డేట్స్ పక్కానే కదా. మరి ఎక్కడి నుంచి వచ్చినట్టు దానికి టెక్నికల్ ఫీజిబిలిటీ? అది అడగకూడదు. మీరు చెప్తున్నారు కదా మీ వాదనలు, మా వాదనలు మేము చెప్తున్నాం కదా. అంటే మీ వాదనలు వినరు, మా వాదనలు వింటారనే కదా మీ ఉద్దేశం దింపాలనుకుంటున్నారంటే మేము అనుకుంటే అవుతుందా? ఈరోజు 17,16,00,000 ఓట్లు బీజేపీకి మొన్న వేయడం జరిగింది 2014లో ఎంపీ ఎలక్షన్స్లో. మరి వాళ్ళందరూ అభిమానాలను చూరగొన్నారు కదా. రేపు అంతకంటే ఎక్కువ వచ్చేటట్టు మీరు పరిపాలన చేయాలి, కానీ అంతకంటే తక్కువ వస్తున్నాయంటే మీరు పోగొట్టుకున్నారు క్రెడిబిలిటీ. కాగ్ అంటారు, కాగు వేరు. కాగు వచ్చేసరికి ఇట్స్ ఏ ఆడిటింగ్ సంస్థ. అదేంటి, మనం ఏ డాక్యుమెంటేషన్ ఇస్తే వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ దాన్ని వెరిఫై చేసి చెప్తారు. వాళ్ళకి డిస్క్లైమర్ అనేది ఉంటుంది. కాగు దే ఆర్ నాట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. కాగ్ ఈజ్ నాట్ ఏ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. కాగ్ ఈజ్ ఏ జస్ట్ వాచ్ డాగ్. తర్వాత పిఎస్సికి వస్తుంది. పిఎస్సిలో పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్గా ప్రతిపక్ష నేత ఉంటారు. మరి వాళ్ళు వెరిఫై చేసి చెప్పారు కదా ఇది లేవని సరిగా, మరి అది నమ్మరు. సుప్రీంకోర్టుకి ఈరోజు కీలకమైన డాక్యుమెంట్స్ పోయినాయని సటైరిటికల్గా చెప్తారు వారు. ఈ కేకే వేణుగోపాల్ గారు ఎంత మన భారతదేశంలో ఇలాంటి అంశాలను కూడా మీరు విచారించాలని ఒక సెటైరిటికల్గా సాక్షాత్ సుప్రీంకోర్టు ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముందు మాట్లాడుతున్నారు. ఇంకా దాన్ని ఏమనాలి? మీరు వ్యవస్థలను ఎక్కడ గౌరవిస్తున్నట్టు? విక్రమ్ గారు, సార్వత్రిక ఎన్నికల వేళ ఈ రఫేల్పై రాజకీయ రగడ రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. అలాంటప్పుడు ఈ రానున్న ఎన్నికల్లో విపక్షాలు ఈ అంశాన్ని ఏ రకంగా ఉపయోగించుకోబోతున్నాయి? అదేవిధంగా ఈ రఫేల్ వివాదం
ఎటువంటి ప్రభావం చూపించబోతుంది ఎన్నికల మీద? రఫేల్ ప్రభావం ఇప్పటికే చాలా వరకు ఎక్కువగా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే ప్రభుత్వం ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించకుండా నిగూఢంగా వ్యవహరిస్తా రహస్యాలను కప్పిపుచ్చే విధానంలో వెళ్ళటం మూలాన ఆ పార్టీ విజయావకాశాలు దెబ్బతీసుకునేటటువంటి పరిస్థితి ఆ పార్టీకే లభిస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం ఏంటంటే ప్రజలకు పారదర్శకంగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఎంత పారదర్శకంగా ఉంటే ప్రజలకి అంత చైతన్యవంతులైతే ప్రజలు హర్షిస్తారు. కానీ ఈ రఫేల్ కుంభకోణం మొట్టమొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక అంశాలని కప్పిపుచ్చాలనేటువంటి దాని మీద ప్రయత్నిస్తున్నట్టుగా చాలా, అంటే కేవలం ప్రతిపక్షాలనే కాదు, ఇవాళ మనం ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం చెప్పనటువంటి 4వ స్తంభం కింద మీడియాని మనం పేర్కొంటాం. ఇవాళ హిందూ పేపర్కి ఏ విధంగా పేపర్లు వచ్చినాయనేటువంటిది పక్కన పెడితే బోఫోర్స్ విషయంలో కూడా హిందూ చాలా, అసలు బోఫోర్స్ కుంభకోణాన్ని బయటికి తీసుకొచ్చింది హిందూ అండి. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అదేవిధంగా ఇవాళ మోడీ గారి ప్రభుత్వం ఎందుకు ఇంత రహస్యాలను కప్పిపుచ్చుతుంది అనేటువంటిది మనకు అర్థం కాదు. నిన్న కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, పత్రాలు పోయినాయి అంటున్నారు. మరి మీరేం చేశారు, ఏం చేశారు దీని మీద అంటే దర్యాప్తు జరుగుతుందండి. ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదండి ఇప్పటి వరకు. ఆశ్చర్యం ఏంటంటే ఇంత కీలకమైనటువంటి పత్రాలు పోతే ఏం చేస్తున్నారని సుప్రీంకోర్టు అడిగితే ఇప్పుడు దాదాపుగా 2 నెలలు అయింది. అయితే దాని మీద ఇప్పుడు దాకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదంటున్నారు, ఇంకా దర్యాప్తు జరుగుతుందంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో ప్రజలకి కానివ్వండి, అందరికీ కానివ్వండి, అనుమానాలు రాకుండా ఏ విధంగా ఉంటాయి? అందువల్ల ఈ ప్రభుత్వంలో పారదర్శకత లోపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రఫేల్ కొనుగోళ్ల విషయంలో పారదర్శకత లోపించింది. అనేక అంశాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ జేపీసీ అనేది ఏంటండి, ఇవాళ శ్రీధర్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. ఏది దారిని పోయే దానయ్య అడిగితే మేము వేస్తామని. అది జ్యుడిషియల్ ఎంక్వైరీకి రకరకాల దీనికి స్క్రూటినీస్కి నిలబడాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వానికి. అంతేగాని దీనివల్ల ఎంత కాలాతీతం అవుతుంది, మాకు ఇబ్బంది కలుగుతుంది, పరిపాలనకు ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి ఒక ముసుగులో ఇటువంటి అసలు మేము దేనికి కూడా మేము నిలబడము, కాబట్టి మా పని మేము చేసుకెళ్ళిపోతాం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఇవాళ జేపీసీ అనేది ఏంటి, అన్ని పార్టీలు కలిపితే ఇవాళ అధికార పక్షం అనే దానికి 40% 42%తో అధికారంలోకి వస్తుందండి. ఇవాళ జేపీసీ అనేటువంటిది ప్రజలందరికీ కూడా అది రిప్రజెంట్ చేసేటువంటి ఒక బాడీ అది జేపీసీ అనేటువంటి. అందుకని జేపీసీ ఎందుకు కోరతారంటే అక్కడ పార్టీలని కాదు, ప్రజలందరికీ రిప్రజెంట్ చేసేటువంటి ఒక బాడీ, ప్రజల క్షేమం దృష్ట్యా, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా నిజాలను బయటకు తీయగలుగుతుంది జేపీసీ అనేటువంటిది. అందువల్ల ఇవాళ జేపీసీ అనేటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందాక రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక్క దాంట్లో కూడా ఎక్కడా కూడా జరగలేదు. అందువల్ల జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసే నష్టం ఏముంది? మీరు అంటే దీంట్లో ఏమీ జరగలేదు అని అన్నప్పుడు ప్రభుత్వం కెన్ కమ్ అవుట్ విత్ క్లీన్ హ్యాండ్స్. రఫేల్ ఒప్పంద ప్రక్రియను సందేహించడానికి ఎటువంటి ప్రాతిపదిక లేదంటూ సుప్రీంకోర్టు గత డిసెంబర్లోని తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు మార్చి 14కు వాయిదా వేసింది. మరోవైపు రఫేల్పై రాజకీయ రగడ రోజురోజుకు పెరుగుతోంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.